గీతా దర్శనం 17వ భాగం 3/1/2024 బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానం మనం పాల్గొతున్న వారికి నమస్సులతో. రాజవిద్య రాజగుహ్య యోగంలో ఉన్నాం. సగం చెప్పుకున్నాను నిన్న. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభివాయానందే తత్వేనాతశ్చవంతి తే. యథార్థానికి సర్వతస్మాత్ యజ్ఞాలన్నిటికీ నేనే దేవతా స్వరూపుడనైనందువల్ల భోక్తని, నేనే ప్రభువుని, ఫలాన్ని ఇచ్చేవాణ్ణి అని తెలుసుకోలేకుండా ఉన్నారు జనం. అందుకే వాడు యాగ ఫలం నుండి పరమార్థం అంటే యాగఫలం అంటే పరమార్థం నుండి దూరం అయిపోయి చాలామంది యజ్ఞాలు చేసేవాడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతివచన ప్రకారం యజ్ఞం, యజ్ఞకర్త, యజ్ఞభోక్త, యజ్ఞనేత, యజమాని, యాజకులు, చెరువు, పురోడాశాలు, అగ్ని అన్నీ బ్రహ్మస్వరూపమే. అన్నీ బ్రహ్మం కంటే వేరుగా ఏది లేదు అని ఆ బుద్ధితో యాగాలు చేయనందుకొన్న వాళ్ళు పరబ్రహ్మాన్ని ఎరగరు. అంతా పరబ్రహ్మమే అనేది నువ్వు వేసే అందులో గింద దగ్గర నుంచి అని వాళ్ళకి అలా తెలుసుకోకపోతే ముక్తి లేదు. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. అజ్ఞానపూర్వకంగా ఇతర దేవతల్ని ఆరాధించే వాళ్ళకి కూడా యాగఫలం ఏ విధంగా లభిస్తుందో చెబుతున్నారు. దేవతలను ఉద్దేశించి యాగాలు చేసేవాళ్ళు మోక్షాన్ని పొందలేకపోయిన ఆ యాగానికి తగిన క్షుద్ర ఫలితాన్నైనా పొందుతారు. దేవవ్రతులు దేవతల్ని పొందుతారు. శ్రద్ధాది పితృకర్మ పరాయుడైన పితృదేవతా భక్తులు పితృదేవతల్ని పొందుతారు. యక్ష రక్షో వినాయక క్షేత్రపాల భేతాళ దుర్గాది మాతృగణాల్ని భూతాలను పూజించేవాడు ఆయా భూతాలను పొందుతారు. పరమాత్మనైన నన్ను పూజించడంలో తత్పరులైన వాళ్ళు నన్నే పొందుతారు. పూజించడం అనే శ్రమ ఆయాసం ఒక్కటే అయినా అజ్ఞానం వల్ల నన్ను సేవించకుండా ఇతరులను సేవించటం వల్ల అల్ప ఫలాన్ని వాళ్ళు పొందుతారు. నన్ను సేవించిన వాళ్ళు గొప్ప ఫలమైన మోక్షం పొందుతారు. గుణత్రయ భేదం వల్ల అవధిపూర్వకంగా పూజించే ఉపాసకులు కూడా 3 రకాలుగా. సత్వగుణ ప్రధానులు దేవవ్రతులు. వీరు వసు విష్ణు రుద్రాదులను పూజించి దేవతాభావాన్ని పొందుతారు. రజోగుణ ప్రధానులు రాజసులు పితృవ్రతులు. వీరు పితృదేవతల్ని పొందుతారు. తామసులు యక్ష రాక్షసాది శుద్ర దేవతలను పూజ చేస్తూ భూతాలను ఆరాధిస్తూ భూతాలుగా మారిపోతారు. సగుణ బ్రహ్మాన్ని అభేద దృష్టితో నిర్గుణ పరబ్రహ్మ దృష్టితో ఉపాసించేవాళ్ళు మధ్యాదులు. నన్ను ఉపాసించేవాళ్ళు వాళ్ళు పరబ్రహ్మ భావాన్ని పొందుతారు. పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుమిచ్చామి తదహం భక్త్యుపహృతమస్యామి ప్రయతాత్మనః. భక్తుడైన వాడు నిర్మలమైన మనస్సు కలిగి భక్తితో పత్రం కాని, పుష్పం కాని, పండు కాని, ఉదకం కాని దేన్ని సమర్పించిన అలా భక్తితో ఇచ్చిన దాన్ని స్వీకరిస్తా. పరమేశ్వర ఆరాధనం అనేది చాలా తేలికే. కావలసింది నిర్మలమైన మనస్సు.
నిరతిశయమైన భక్తి. ఆ భక్తే పరమాత్మ సంతోషించటానికి కారణం, అంతే తప్ప వస్తువు కాదు. ఇతర దేవతలు బహువిత్త ప్రయాస సాధ్యులు, పరబ్రహ్మ ప్రయాస సులభుడు. కాబట్టి ఇతర దేవతలు వదిలి పరమాత్మను సేవించటం మంచి. యత్కరోషి యదా స్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యతి కౌంతేయ యత్కురుష్వమదర్పణం. అర్జున, నువ్వు ఏం పని చేసినా, దేన్ని తిన్నా, ఏ యజ్ఞం చేసినా, ఏ వ్రతాన్ని తపస్సు ఆచరించినా, ఏ దానాన్ని చేసినా దానంతటిని పూర్తిగా నాకు అర్పించటానికే చెయ్యి. ఇది భగవంతుడి భజించే పద్ధతి. కేవలం పుల పుష్పాదులతో ధూపదీప నైవేద్యాలతో పూజించడం నిజమైన పూజక. భక్తుడు చేసే నిత్యాగ్నిహోత్రాది కర్మలుగా, అభ్యాగతులు చేసే దాన సత్కారాలుగా, పాపవృత్తితో కోసం చేసే చాంద్రాయణ వ్రతాలుగా, ఇంద్రియ నిగ్రహ రూపంలో ఉండే మనస్సుగా, యోగాభ్యాసంగా, ఇవన్నీ లేకుండా పరమేశ్వరార్పణ బుద్ధితో ఫలాన్ని ఆపేక్షించకుండా చేయ. అందుకే ప్రతి కర్మకు చివరలు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని ఫలాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తాం. శుభాశుభ ఫలేరేవం మోక్షస్యే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యది. సర్వకర్మలు పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే కలిగే ఫలితం ఏమిటో చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే పుణ్యపాపాలనే బంధనాల నుండి విముక్తుడైపోతావు. సన్యాసం అనేదే నాకు సమర్పించడం రూపంలో ఉన్న కర్మ. అటువంటి సన్యాస యోగంతో కూడిన అంతఃకరణం కలవాడవైతే జీవించి ఉండగానే కర్మబంధనాల నుండి విముక్తుడవై శరీర పాతం తర్వాత అంటే చనిపోయాక నన్ను పొందుతా. శుభాశుభ ఫలాలంటే పుణ్య పాప ఫలాలు సమస్తము పరమేశ్వరునికి అర్పించటమే సన్యాసం. అట్టి సన్యాస యోగంతో కూడిన వారు అహం బ్రహ్మాస్మి అనే సాక్షాత్కారం కలవాడు అవుతాడు. ప్రారబ్ధ కర్మక్షయం కాగానే శరీరం పతరమై కైవల్యాన్ని పొందుతాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యగం. భగవద్భక్తుల మీద రాగం, ఇతరుల మీద ద్వేషం పరమేశ్వరుడికి లేవు. అర్జున, నేను సమస్త భూతాలలో సమభావాన్ని కలిగి ఉంటా. నాకు ద్వేషింపతగినవాడు ప్రియుడు కానీ లేడు. అయితే అగ్ని తనకు దూరంగా ఉన్న వాళ్ళ చలిబాధను తొలగించక దగ్గరగా ఉండే వాళ్ళ చలిబాధను మాత్రమే పోగొట్టుతున్నట్లుగా నేను భక్తులను అనుగ్రహిస్తూ ఉంటా. ఇతరులను అనుగ్రహించకపోవటం కూడా జరుగుతూ ఉంది. నన్ను భక్తితో సేవించేవాడు నాదైన రాగం చేత సహజంగానే నాలోనే ఉంటాడు. నేను వాళ్లలో స్వభావతః ఉంటాను. అంత మాత్రం చేత భక్తులు కాని ఇతరుల మీద నాకేం ద్వేషం లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమభావంతో ఉండటమే నా స్వభావం. భక్తి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. అభిచేతు దురాచారో భజతే మామనన్యవాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వవసితో హి సహ. చాలా దురాచారవంతుడైనప్పటికీ అనన్యమైన భక్తి కలవాడై తన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకొని నన్ను భజించినట్లయితే అలాంటి వాడు పూర్వం ఎంత దురాచారుడైనా భక్తుడని తెలుసుకో. ఎందుకంటే వాడు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొన్నవాడు. మంచి నిశ్చయం ఉంది వాడికి, డిటర్మినేషన్.
అలాంటి వాడు సమ్యజ్ఞాన సంపన్నుడవుతాడు. కాబట్టి సాధువుగా తలచబడ్డాడు, వాడే సాధువు. అటువంటి భక్తుల కథలతోనే మన పురాణ ఇతిహాసాలన్నీ ఉన్నాయి. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చది కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యది. అలాంటి నా భక్తుడు నన్ను భజించినందువల్ల కలిగిన సామర్థ్యంతో తన దురాచారాలను మానేసి పశ్చాత్తాపాన్ని పొంది త్వరలోనే ధర్మాత్ముడవుతాడు, పాప ఉపశమనాన్ని పొందుతాడు. అర్జున, నా మీద భక్తి గలవాడు, నా యందు భక్తి గలవాడు ఎప్పుడూ కూడా నాశనాన్ని పొందడు, నిత్య శాంతితో కూడిన మోక్షాన్నే పొందుతాడు. ఈ విషయాన్ని అంటే నా భక్తుడు నశించడనే విషయాన్ని నువ్వు నిశ్చలమైన ప్రతిజ్ఞ చేసి లోకానికి చాటు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశాంతి నిగచ్చది కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నన్ను నమ్మినవాడు మొనగడు, తేల్తాడు అని అందరికీ లోకాల్లో చెప్పవయ్యా. మాం హి పార్థవ్యపాశ్చ ఏ విష్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రా స్తేపి యాంతి పరాంగతిం కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అర్జున, ఇటువంటి నీచ కులంలో పుట్టిన వాడైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు ఎవరైనా సరే నన్ను శరణు పొందితే వాళ్ళందరూ ఉత్కృష్టమైన గతి మోక్షాన్ని తప్పక పొందు. అటువంటిప్పుడు పుణ్యజన్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షులు నన్ను ఆశ్రయించే వాడు పరమగతిని, మోక్షాన్ని పొందుతారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదయ్యా. అస్థిరం, అశ్వరం, శోకమయం అయిన ఈ మత్స్యలోకంలో మనుష్య దేహాన్ని పొందిన నువ్వు నన్ను సేవించు. మనుష్య దేహం తప్ప ఇతర జీవ జంతువులు దేహాలు కాని, వాటి జన్మలు కాని భగవద్భజన చేయటానికి పనికిరావు, తగినవి కావు. కాబట్టి మన్మనా భవ మద్భక్తో మధ్యాయీ మాం నమస్కురు. మామే వైష్యతి యుక్తైవ ఆత్మానం మత్పరాయణః. నాలోనే మనస్సు లగ్నం చేసి నన్నే సదా భజిస్తూ నన్నే ఉద్దేశించి యాగం చేసేవాడివి ఏ పని చేసినా నన్ను గూర్చే నమస్కరించు. సర్వభూతాత్మకుడైన నన్ను నీ మనస్సులో నిలుపుకొని ఆత్మ అనుసంధానం చేసి భజిస్తే నేనే పరమస్థానం కలవాడై నన్నే పొందుతావు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కు. మామే వైష్యతి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది రాజవిద్యా రాజగుహ్యయోగో నామ 9వ అధ్యాయః. దీంతో 9 అధ్యాయాలు పూర్తయ్యాయి. 10వ అధ్యాయం విభూతి యోగం రేపు ప్రవేశిద్దాం. స్వస్తి.